రీసెంట్గా 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడినటువంటి టీంను ఇటీవలే భారత సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే ఈ టీంలో అనూహ్యంగా ఇషాన్ కిషన్ స్థానం సంపాదించాడు. అసలు గత 6 నెలల నుండి ఏ టీంలో కూడా సభ్యుడు కాకపోయినప్పటికీ అనూహ్యంగా ఇతడు ఏకంగా టీ20 వరల్డ్ కప్ టీంలో చోటు సంపాదించడం మామూలు విషయం కాదు. అసలు ఏడాది నుండి కూడా అతడికి టీంలో చోటు అనేది చాలా కష్టమని అనుకున్నారు. ప్రధానంగా అతడు చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడింది ఎప్పుడో 2024 ప్రారంభంలో అని చెప్పాలి. ఇక అప్పటి నుండి కూడా అతడికి సెలెక్టర్లు మొండి చేయి చూపిస్తూనే ఉన్నారు. ప్రధానంగా ఈ సంవత్సరం జరిగినటువంటి ఐపీఎల్లోనూ అతడు దారుణంగా విఫలమవ్వడం వల్ల మళ్ళా ఈ సంవత్సరం అసలు టీ20లతో పాటు వన్డేల్లో కూడా చోటు కోల్పోయాడు. వన్డేల్లో గతంలో డబుల్ సెంచరీ నమోదు చేసిన మరలా అతడికి ఎలాంటి అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం జరిగినటువంటి ఐపీఎల్లో చాలా దారుణంగా విఫలమయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడినటువంటి ఈ ఆటగాడు ప్రారంభ మ్యాచ్లో మాత్రమే సెంచరీ చేసి తర్వాత జరిగినటువంటి అన్ని మ్యాచ్ల్లోనూ చాలా దారుణంగా విఫలమవ్వడం వల్ల అతడు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా సిరీస్లకు కూడా అస్సలు ఎంపిక కాలేదు. అందుమూలంగా ఇలాంటి ఆటగాడు ఏకంగా టీ20 వరల్డ్ కప్లో చోటు దక్కించుకోవడం అనేది అస్సలు అభిమానులు కూడా ఊహించి ఉండరు. మరి ఎవరు ఊహించని విధంగా ఇలాంటి ఆటగాడిని ఏకంగా 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి ఇంతలా ఈ మధ్య కాలంలో సెలెక్టర్ల దృష్టిని ఇతడు ఎలా ఆకర్షించాడో చూస్తే ప్రధానంగా ఇతడు ఇటీవల జరిగినటువంటి సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో ఏకంగా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రధానంగా ఈ టోర్నీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జార్ఖండ్ టీంను విజేతగా నిలిపాడు. ఇక ఇతడు జార్ఖండ్ టీంకు కెప్టెన్గా ఉండి ఏకంగా ఫైనల్ మ్యాచ్లో 45 బంతుల్లోనే సెంచరీ చేసి తన టీంకు మొట్టమొదటి కప్ను అందించాడు. గతంలో భారత టీంకు కెప్టెన్గా పనిచేసినటువంటి మహేంద్ర సింగ్ ధోని భారత్కు 3 వరల్డ్ కప్స్ అందిస్తే తన సొంత టీం అయినటువంటి జార్ఖండ్ టీంను మాత్రం అసలు ఫైనల్ అటుంచితే కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేర్చలేకపోయాడు. అలాంటి జార్ఖండ్ టీంను కలలో కూడా ఊహించని విధంగా తనే కెప్టెన్గా ఉండి అద్భుతమైన కెప్టెన్సీతో ఏకంగా ఫైనల్లో తనే శతకం సాధించి ఒంటి చేత్తో మొట్టమొదటిసారిగా సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీ చరిత్రలోనే జార్ఖండ్ను విజేతగా నిలిపాడు. ఇలా ఈ టోర్నీలో ఏకంగా ఇతడు 10 మ్యాచ్ల్లో 517 పరుగులు చేసి ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసినటువంటి జార్ఖండ్ ఆటగాడుగా నిలిచాడు. ప్రధానంగా ఈ టోర్నీ ప్రారంభం కాకముందు ఈ జార్ఖండ్ టీం ఈ కప్ సాధిస్తుందని ఎవరు ఊహించి ఉండరు. మరి అలాంటి సిచ్యువేషన్లో అనామక ఆటగాళ్లతోనే ఏకంగా జాతీయ స్థాయిలో ఇంత గొప్ప కప్ని సాధించడం అంటే మామూలు విషయం కాదు. అంతేకాకుండా అతడు ఫైనల్ లాంటి కీలక మ్యాచ్లో సెంచరీ చేయడం వల్ల సెలెక్టర్లు కూడా తప్పకుండా అతడిని వరల్డ్ కప్లో ఆడించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా 2026లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ అనేది భారత సొంతగడ్డ మీద జరగడం వల్ల అందున ఇతడు ఇప్పటికే భారత్ యొక్క పరిస్థితుల్లో రాటుదేలడం వల్ల ఫైనల్ లాంటి కీలక మ్యాచ్లో సెంచరీ చేయడం వల్ల టీ20 వరల్డ్ కప్లో ఈ అనుభవం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అని గ్రహించిన సెలెక్టర్లు గిల్ను పక్కన పెట్టేసి మరీ ఇతడికి అవకాశం కల్పించారు. మరి రాబోయే రోజుల్లో ఆ అవకాశాన్ని ఇతడు ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. ప్రధానంగా ఇతడు గతంలో టీ20లో ఎన్నో అవకాశాలు అందుకున్నప్పటికీ వాటిల్లో విఫలమైన ఈ మధ్య మాత్రం ఈ టోర్నీలో చాలా గొప్పగా ఆడడం వల్ల ఇప్పుడు టీంలో చోటు దక్కించుకోగలిగాడు. మరి సెలెక్టర్లు అతడిపై ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇతడు ఏ విధంగా తన యొక్క పేరును నిలుపుకుంటాడో చూడాలి. వీటితో పాటు ఇతడు స్వతహాగా వికెట్ కీపర్ అవ్వడం కూడా మరో ఛాయిస్ అని చెప్పాలి. దీని మూలంగా వికెట్ కీపర్గా ఉండే ఇతడికి డిఆర్ఎస్పై కాస్త ఎక్కువగా అవగాహన ఉండడం కూడా మరో ఎత్తు అని చెప్పాలి. ఈ విధమైన కారణం కూడా ఇతడిని టీంలో సెలెక్ట్ చేసుకోవడానికి మరో విధమైన రీజన్ అని చెప్పాలి. ఇంతేకాకుండా గిల్ యొక్క ఫామ్లేమి కూడా ఇతడికి కాస్త అదృష్టమనే చెప్పాలి.
మరి ఇన్ని అదృష్టాలతో ఇన్ని విధాలైనటువంటి నమ్మకాలతో ఇతడు టీంలో చోటు దక్కించుకున్నాడు కాబట్టి ఇతడు ఆ నమ్మకాలను బొమ్మ చేయకుండా మన భారత అభిమానులందరూ కోరుకునే T20 వరల్డ్ కప్ను ఎంతవరకు అందిస్తాడో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.